హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మాధవి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన గెస్ట్తో ఉన్నామండి. అతను ఎవరు అంటే ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, అలాగే పొనుగోటి రామ్ గోపాల్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. సో తనతో మాట్లాడి ఈరోజు ఇప్పుడు తెలంగాణలో రైట్ నౌ జరుగుతున్న పరిణామాలు, అసలు ఏ పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు హైడ్రా వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా కూడా స్టాప్ అయిపోయింది. కానీ ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కటి, ఇప్పుడు కవిత ట్రయల్ రోకో అని చెప్పేసి చేస్తుంది. బీజేపీలో అధ్యక్ష పదవి వచ్చేసి రామచంద్రరావుకి కట్టబెట్టారు. మరి దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఒక దగ్గర పాఠాలు, ఒక దగ్గర కాలేజ్, ఒక దగ్గర జాబ్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. కొన్ని ఫోన్ ట్యాపింగ్స్ విషయాలు జరుగుతున్నాయి. సో ఇలా అన్నింటిపైన మనం జనరల్గా ఒకసారి సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు వీటీవీ ఛానల్. నమస్కారం. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ. మీరు మా ఛానల్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ అమ్మా. సో మీ పదవి ఎక్స్పీరియన్స్లలో మీకు ఇవన్నీ బాగా అవపోసన పట్టి ఉంటాయి. రాజకీయాలలో అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు అన్నీ జరిగేవంతా కూడా మీ దగ్గర నుంచే జరుగుతుంటాయి కాబట్టి సో మేము కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అనుకుంటున్నాము. సో ముఖ్యంగా సార్, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడైతే పదవి కోల్పోయిందో అప్పటి నుండి ఒక వింతైన ప్రవర్తనతో తండ్రి, కొడుకు, కూతురు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ముగ్గురు మూడు పార్టీలు ఎలా అయితే వ్యవహరిస్తాయో అలాగే వీళ్ళు ముగ్గురు ఒకటే పార్టీలో ఉండి కూడా ముగ్గురు మూడు రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అటు హరీష్ రావుది ఒక ధోరణి, కేటీఆర్ది ఒక ధోరణి, కవితది ఒక ధోరణి. అసలు ఆ ఫామ్ హౌస్ వదిలిపెట్టయితే కేసీఆర్ రారు. అది ఇప్పుడు ఈమె మళ్ళీ రైల్వే రోకో అని చెప్పేసి చేయబోతుంది. మొన్నటి వరకు బీసీలు అని చెప్పేసి చేసింది. మరి 15 సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదంటారు సార్? వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటారు? ముందుగా మీ టీవీకి ప్రేక్షకులకు, వీక్షకులకు, మీకు అందరికీ శుభ మధ్యాహ్నం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏముంది మాధవి గారు, ఈ రీజనల్ పార్టీస్ అన్న దగ్గర ఇవాళ కాదు, మీరు పుట్టక ముందు మేము చిన్న ఉన్నప్పటి నుంచి దాదాపు ఒక చిన్న చితక 20-25 రీజనల్ పార్టీస్ వచ్చినాయి, పోయినాయి, కనుమరుగైనాయి కూడా. ఇప్పుడు అధికారం కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మొట్టమొదట మనకు ఏదైతే ఉందో రీజనల్ పార్టీలో ఫస్ట్ మేము చిన్న ఉన్నప్పుడు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అని ఉండేది గోవాలో. ఆమె ముఖ్యమంత్రి శశికళ కాకత్ గారు, ఆమె ఉన్న రోజులు బ్రహ్మాండంగా నడిచింది ఉన్నది. తర్వాత తదనంతరం అస్సాం గణ పరిషత్ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంట్ టైప్లోనే అస్సాం గణ పరిషత్ ఆయన ప్రఫుల్ల కుమార్ మొహంతా అని ఆయన ఉండే, ఆయన కూడా ఇప్పుడు ఏదైనా. తర్వాత చాలా పార్టీలు వచ్చినాయి. ఇక్కడ ఈ రీజనల్ పార్టీలల్లో నీతి నిజాయితీ కలిగిన పార్టీ ఒకటే ఒక పార్టీ ఉంది ఈరోజు వరకు కూడా, ఏదైతే ఉందో మొన్నటి వరకు. బీజు జనతాదళ్ ఏదైతే ఉందో, బీజు పట్నాయక్ ముఖ్యమంత్రి చేసిన ఆయన 90sలో. తర్వాత వాళ్ళ కొడుకు ఎవరు నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదా, ఆయన మార్చి 2000 నుంచి మొదలుపెట్టి మొన్న మే 2024 దాకా 24 ఏళ్ళ 2 నెలలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనే. వీళ్ళందరి లెక్క చూసుకుంటే వీళ్ళు ఏదైతే ఉందో రీజనల్ పార్టీస్లో నిస్వార్థంగా సేవ చేసింది నవీన్ పట్నాయక్ ఒకటే కనిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి మీరు కాదు, ఫ్రీడమ్ మూమెంట్లో పైలట్ ఆయనే. పైలట్ ఆ కాలంలో 1940sలో పైలట్ అంటే ఇంకా శాలరీస్ కానీ ఏది కానీ ఐఫై లెక్కనే కదా. అటువంటి ఆ రేంజ్కి వెళ్ళి వచ్చిన ఆయనే వాళ్ళ అబ్బాయి ఇది అందరు కలిసి నవీన్ పట్నాయక్ మొన్న 2024 2024 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా 7 కోట్ల రూపాయల ఆస్తి చూపించాను. వినరా? మిగతా రీజనల్ పార్టీస్లో ఎక్కడ కూడా ఆ రకంగా నిజాయితీ పరంగా పనిచేసిన వాళ్ళు అన్నది లేదు. రీజనల్ పార్టీ ఏంటంటే ఒక ఫ్యామిలీ డామినేషన్, ఫ్యామిలీ రూలింగ్కి వస్తుంది. అట్లా ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే ములాయం సింగ్ యాదవ్ కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, అకాలీదళ్ కానీ, తర్వాత ఏది మన ఇప్పుడు మొన్న దిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనే పాపం అన్న ఆజారాన్ని అడ్డం పెట్టుకొని పాపులారిటీ తెచ్చుకొని ఆయన వచ్చిండు, ఆయన కూడా దిగిపోయింది కదా. ఈ రకంగా ఏదైతే ఉందో వీళ్ళకు నిస్వార్థంగా సేవ చేద్దామన్నది ఈ రీజనల్ పార్టీస్కి ఉండదు, ఫ్యామిలీ డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు డిఎంకే ఉన్నది, అంతకుముందు కర్ణాటకలో దేవగౌడ పార్టీ ఉన్నది. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు కుటుంబ గుత్తాధిపత్యంతో వాళ్ళు ఫ్యామిలీ పార్టీ వాళ్ళ సొంతంలో రాజకీయం నడిపేయడానికి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ప్రజలు ఏదైతే ఉందో అమాయకులు కాబట్టి పట్టించుకోరు అనుకున్న ఉద్దేశంలో, వాళ్ళు ఒక గొర్రె లాంటి జనాలు అనుకున్న ఉద్దేశంలో వీళ్ళు రాజకీయ ఈ ప్రాంతీయ పార్టీల పవర్ రావడము, పోవడము, ప్రజలను దాచుకోవడము, దంచుకోవడము, ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఓట్లు కొనుక్కోవడము ఏదైతే ఉందో గతంలో
ఎక్కడ కూడా ఇంత అమౌంట్ పెట్టి ఇన్ని రకాల కాంటాక్ట్ చేయడం అనేది నవ్వుతున్న భవిష్యత్తు. తెలంగాణలో ఇవాళ మొత్తం అఖండ భారతదేశంలో అత్యంత రిచెస్ట్ రీజనల్ పార్టీ అఫీషియల్గా 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ప్రజలు గ్రహించాలి. 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ అధికారికంగా ఎందుకు ఇస్తారు? మీరు నేను ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా, వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ రకంగా డబ్బులు దండుకొని పార్టీని నడిపించడం జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ అనేది నిస్వార్థంగా ఏ రకంగా అయితే వచ్చిందో నిస్వార్థంగా చేస్తే మంచి ప్రజలు ఆదరిస్తారు. ఇక్కడ కవిత ఓ పార్టీ పెట్టి కవిత మొన్నటికి మొన్ననే మొత్తం చేతులు ఏదైతుందో ఆమె బదనాం అయిపోయి ఏదైతుందో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ దొరికి ఆమెతో పాటు వాడు మా ఆయన పేరేంది మనీష్ కుమార్ సిసోదియా, తర్వాత ఎవరు మన ఇప్పుడు కేజ్రీవాల్, వాళ్ళు ఇంకా ఎంపీ మినిస్టర్లు వీళ్ళందరూ బురద చల్లుకొని వచ్చాను కదా. ఆమె ఒక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామంటే లిక్కర్ బ్యాన్ చేస్తా అన్న ఆమె ఇంటర్వ్యూలో ఏబియాన్లో ఆమెను పోయి లిక్కర్ బిజినెస్ లో పోయి ఢిల్లీలో లిక్కర్ మాఫియా లిక్కర్ రాని అన్న కాడికి వచ్చింది. రాని అని పేరు తెచ్చుకుంది. అంటే జనరల్ గా ఈ లిక్కర్ బిజినెస్ అవన్నీ మగవాళ్ళకే సాధ్యము, కానీ ఇక్కడ నుండి మనకు గ్రేట్ గా సార్ ఒక విమెన్ వెళ్ళి అంటే ఆమె అలా ఫీల్ అవుతుందేమో. అట్లా ఏది వెళ్ళినా కూడా ఆమె పోవడం అంటే నిప్పులేంది పొగ రాదు. ఏదైనా ఏదైతే మాత్రం అన్ని రోజులు ఊరికే ఉంచారు, అది కూడా తిహార్ జైల్లో ఉంచారు అంటే నిజాలు అనేవి నిజాలు అనేది తర్వాత తెలుస్తుంది. ఏదైతే ఉందో ఆమె అట్లా పోవడం ఒకటి. ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు పొలిటికల్ ఏదైతే ఉందో స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, వీళ్ళు బతికి బట్ట కట్టాలి, మళ్ళీ ప్రజా జీవితం ఉండాలి, ప్రజాక్షేత్రం ఉండాలి, లైమ్ లైట్లో ఉండాలంటే ఏదో ఒక ఇష్యూ ముందటేసుకొని ప్రజలలా హైలైట్ చేయడము, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజల మీద అవేర్నెస్ పెంచడము. టీవీలు మీడియాలు వచ్చినాయి కాబట్టి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రజల లైమ్ లైట్ నుండి, ఎందుకంటే తెరమరుగు అయిపోతే మళ్ళీ ఎవరు దేకరేమో అన్న ఉద్దేశం. అదే ఇప్పుడు ఏమంటున్నా, అదే ఒరిస్సాలో ఎంపీ కాంటాక్ట్ చేయాలంటే ₹1 ఖర్చు పెడితే ఎక్కువ. అదే సౌత్ ఇండియాలో ఒక ఎంపీ కాంటాక్ట్ చేయాలంటే మనం మినిమం 50 నుంచి 100 కోట్లు పెడితేనే వాడు ఎంపీ కాంటాక్ట్ చేయగలుగుతాం. ధన ప్రవాహం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఉందో మీకు తెలియదు, మీరు ఊటకు ముందు ఒక మ్యాగజైన్ ఉండే, ఏది శంకర్స్ వీక్లీ అని కార్టూన్ మ్యాగజైన్, ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ అని, అందులో కార్టూనేషన్ అయినా ఏంది మనిషి నుంచి అడవి మనిషి మారిపోయే పరిస్థితికి వస్తుంది. 1975లో కార్టూనేషన్ ఆయన పాపం ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది ఎమర్జెన్సీలో, నన్ను ఆ ఉద్దేశం పెట్టుకొని ఈ రకంగా అన్నది. అందుకోసం ప్రజలు కూడా గ్రహించాలి. ప్రజలు కూడా ఏమవుతుందంటే ఇలా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం మనం నెంబర్ 1, అందులో అత్యంత యువజన జనాభా ఉన్న దేశమే మనది. యువజన ఏమన్నా పని పాట లేకపోయే వరకు పాపం పోకిరి లెక్కలు అవి అనేది పొలిటికల్ వాళ్ళు వెనకేసుకొని వాళ్ళకు ఉద్యోగము, ఉపాధి, విద్య, వైద్యం ఇవన్నీ చేయాల్సింది పక్క పెట్టి వాళ్ళను అన్ఎంప్లాయీస్ని వేసుకొని వాళ్ళకి ఏదో అయితే తాగబోయడానికి బీరు, బిర్యానీ, బండ్ల పెట్రోల్, వీళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళ పూట కన్నం పెట్టేసి ఆ పూట వరకే వాళ్ళని మభ్య పెడుతున్నారు తప్పితే వాళ్ళు కూడా అసలు ఆలోచించట్లేరు. ఈ రోజు గడిస్తే రేపు నా పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎంతవరకు మేపుతారు, మేపేంత వరకే మేపుతారు ఎవరైనా. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నడుస్తుంది కదా ఉన్నదనే ఉద్దేశంలో యువజన ఏదైతే యూత్ చాలా మట్టుకు స్కిల్ డెవలప్మెంట్ మీద పంపించి వాళ్ళకి రకరకాలు చేయొస్తుండే అవన్నీ పక్కకు పెట్టేసి ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ది ఒక స్టైల్ అంటే ఇప్పుడు అంతర్గత పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు డిఎంకేలో కూడా కనిమొళి స్టాలిన్ ఎవరో కరుణానిధి ఉన్నప్పుడు కొట్టుకొని ఉన్నారు. వాళ్ళంతలో కూడా వాళ్ళు కొట్టుకొని గుద్దుకొని ఈ రకంగా ఉన్న దాంట్లో ఆఖరికి వస్తే ఇప్పుడు స్టాలిన్ ఎవరిదైతే ఉంటారో పైకి వచ్చేయి దానికి ఉంటుంది. అదే రకంగా కూడా ఇప్పుడు హరీష్ ఒక వర్గము అన్న దాని మీద ఇప్పుడు నెక్స్ట్ కవిత కూడా జాగృతి పేరు మీద ఒక పార్టీ పెట్టబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది అవన్నీ అంత అల్కా కాదండి. తెలంగాణ జాగృతి పేరు పెట్టి పార్టీ పెడతా అన్న దాని మీద పార్టీ పెట్టగానే ఆషామాషి ఇంటి కింద ఏదో అడవిలో వన భోజనానికి పోయి వంట చేసుకొని భోజనం చేసినంత అల్కా కాదు. పార్టీ పెట్టాలంటే చాలామంది పెట్టినాడు. దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిండు, నిల్చుందా పోయింది. మా ఆల నరేంద్ర పార్టీ పెట్టిండు, ఏమైంది? విజయశాంతి పార్టీ పెట్టింది, ఏమైంది? అన్ని కనుమరుగైపోతుంటాయి కదా. పార్టీ నడిపించాలంటే ఏదో మామూలు అంటే వాళ్ళకందరికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కేసీఆర్ లాంటి వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టినంత మాత్రాన కేటీఆర్ ఉన్నా ఏదున్నా ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో అంత గుడ్డిగా లేరు జనాలు. వీళ్ళు ఏదైతే ఉందో
నిస్వార్థంగా సేవ చేస్తే ఖచ్చితంగా మనం మూడోసారి కూడా వీళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చేది. కాకపోతే వీళ్ళు చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి అది ఈమె బీసీ నినాదం నిన్న నమ్మనన్నా బీసీ నువ్వు వచ్చి ఆల్రెడీ బీసీ నినాదాలు చేస్తా అవన్నీ ఎన్ననుండని నువ్వు అధికారంలోకి వచ్చినాక 9.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించినాక ఆ మధ్యాహ్నం మీకు బీసీ నినాదం జ్ఞాపకం లేదా? ఇప్పుడే జ్ఞాపకం వచ్చిందా? బీసీ ఇప్పుడే రాలే కదా పార్టీలోకి వచ్చిన తర్వాత అంతే అదే ఒకటి. తర్వాత ఇంకోటి ఆమె ఏమంటది అప్పుడు బిజీ ఉంది కదా సార్, పదవిలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో బిజీ ఉంది, లిక్కర్ మాఫియాలో బిజీ ఉంది, ఇవన్నిట్లో బిజీ. నేనేమంటున్నా మాధవి గారు ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఏదైతే ఉందో వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేద్దామని వస్తలేరు ఎవరే కానీ ప్రజలను దోసుకొని దాచుకుందాము దంచుకుపోదాము అన్న ఉద్దేశంలో వస్తున్నారు కాబట్టి ఆమె ఏదో ఒకటి లైమ్ లైట్లు ఉండాలి కాబట్టి ఇస్తుంది. రైలు రోకో అంటే రైలు ఎట్లా రోకో అంటారు? రైలు రోకో అనేది కాదు, గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా కానీ ఏదైతే ఉందో చాలా చట్టం పాస్ చేయాలి. ఏదైతే ఇటువంటి ధర్నాలు గిర్నాలు మన యోగి ఆదిత్యనాథ్ అక్కడ చేసిండు కదా, డ్యామేజ్ చేస్తే ఎవడైతే ఉన్నదో వాళ్ళ దగ్గర రికవర్ చేస్తామని. ఇప్పుడు ఒక రైలు ఆపితే ఇన్ని ఆగినా ఎంత డ్యామేజ్ అయింది ఏమన్నది ఆమె మీద రికవర్ చేస్తామన్నది మనం ఉన్నా అనుకోరి. ఈ రైలు రోకలు బిల్ రోకలు ఉండయి అని ఉంటే నువ్వు అదే ఇందిరా పార్క్ దగ్గర సైలెంట్గా నువ్వు ప్రొటెస్ట్ చేయి, ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి. అది చేసినంత మాత్రాన ప్రజలు పని పాట లేకున్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేసుకున్నా కానీ సిటీ బయట చేసుకోవాలి. పొలిటికల్ పార్టీస్ ఎవరే కానీ సిటీ బయట నువ్వు ఏమన్నా చేసుకో, కానీ ఇక్కడ సిటీలో రోజు కూలీనాలు చేసుకుంటాడు, డైలీ వేజరు ఎంప్లాయీ మామూలు ఉద్యోగస్తులు ఎవరన్నా ఈ సిటీలో ఈ జాములు ట్రాఫిక్లతో ఇవన్నీ వరకు అనవసరంగా అమాయకులైన ప్రజలు బలి కావద్దు. ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నా కూడా ప్రభుత్వం కూడా రింగ్ రోడ్ అవతల పెట్టుకోవాలి. వీళ్ళు ఈ కార్యక్రమాలు పొలిటికల్ ఏదైతుందో రింగ్ రోడ్ అవతల పెట్టుకోవాలి. పొలిటికల్ ఈ పార్టీ ఆఫీసులు అన్నీ కూడా రింగ్ రోడ్ అవతలకి ఎత్తేయాలి. సిటీలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఏ పార్టీ కానీ ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీ ఆఫీసులు మొట్టమొదట రింగ్ రోడ్ బయట వారేయాలి. ఎందుకంటే లింకులు ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా పోవచ్చు. సెంటర్ సీట్లు పెట్టి నేను ధర్నా చేస్తా, రాస్తా రోకా చేస్తా, కార్యాలు చేస్తా, చాలా డిస్టర్బెన్స్, ట్రాఫిక్ జామ్లు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, ఎక్కడికైనా అవసరాలు అవన్నీ పోనీ. ఎమర్జెన్సీ అంబులెన్స్ పోవాలంటే పోలేదు కదా, అంబులెన్స్ పోవాలంటే పోలేదు. రాజకీయ నాయకులకి హారన్స్ కొట్టగానే తప్పుకుంటారు, కానీ ఏదో ఎమర్జెన్సీ అంబులెన్స్ లో వచ్చే ప్రాణాల మీద ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. టోటల్ సిటీలా ఈ పొలిటికల్ ఏదైతుందో పార్టీస్ చేయంగా వీళ్ళ యాక్టివిటీ చేయంగా మామూలు ప్రజలు డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఒకటే ఉద్దేశం, నా సందేశం ఏదైతే ఉందో పొలిటికల్ పార్టీస్ ఆల్ పార్టీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ బయటకు షిఫ్ట్ కావాలి. వాళ్ళు ప్రజలను ప్రశాంతంగా బ్రతకనియాలి. ప్రజల జీవితాలతోనే ఆడుకోకూడదు, ప్రజల ఆరోగ్యాలతోనే ఆడుకోకూడదు. సిటీలో ఆల్రెడీ వెహికల్ ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈ రకంగా చేయడానికి ఏదైతే ఉందో ఉంటుంది. కాకపోతే కవిత రకంగా చెప్తుంది, కేటీఆర్ ఒక రకంగా చెప్తాడు, మళ్ళీ ఏదైతే ఉందో హరీష్ రకంగా చెప్తారు. వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళది ఒక కుటుంబ పార్టీ, వాళ్ళు ఇష్టరాజ్యం చేయడానికి. కాకపోతే వాక్ స్వాతంత్రం అందరికి ఉంది కాబట్టి ఎవరు ఇష్టం ఉంది వాళ్ళు అంటారు. ప్రజలు అంతా ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు ఎడ్డోళ్ళు తెలివి లేని వాళ్ళు మూర్ఖులు కాదు, ప్రజలకు అన్నీ ఉన్నది. కాకపోతే ఏంటంటే టైం వచ్చినప్పుడు వాళ్ళు దెబ్బ కొడతారు. మొన్న ఆల్రెడీ వాళ్ళని మొన్న పక్కకు పెట్టినంటే వాళ్ళు గ్రహించుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ తప్పులు వీళ్ళు ఒప్పుకోవాలి. ఏదైతే మేము ఇది చేసినామో ఇక ముందు చేయమన్నది ఉంటుంది. మనిషికి ఏదన్నా కానీ అహంకారం అన్నది ఉండకూడదు. అహంకారం ఉంటే రాజకీయంలో నడవరు. అంటే ఇప్పుడు ఏమన్నా అహంకారం తగ్గినట్టు అనిపిస్తుంది? తగ్గినట్టని ప్రజలు మీరే చెప్పాలి. అహంకారం తగ్గినట్టు ఎక్కడ లేదు. ఆయన ఇప్పటి కూడా కేటీఆర్ భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ధోరణి కానీ ఆ పదాలు కానీ ఏదైతే ఉందో ఆయనే తగ్గినట్టు తగ్గినట్టు అనుకుంటలేరు ప్రజలు. ఇంకా కూడా ఈయనకు తగ్గలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందుకోసం వీళ్ళని తీసి పక్క పెడతారు. మళ్ళీ టర్మ్లో మేము 2029లో వస్తామని అనుకోవడం అంత ఈజీ కాదు. అట్లా కాన్ఫిడెంట్ ఇస్తున్నారు కదా 2029 మళ్ళీ మాదే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాదే అన్న దాని మీద వాళ్ళు అనుకున్నంత అల్కా కాదు. ఏదైతే ఉందో కేసీఆర్ కా బాప్ కేసీఆర్, తెలంగాణ కా బాప్ కేసీఆర్, అది అవన్నీ ఏదో రకరకాలు చెప్పుకుంటారు. ఊహాలని ఇప్పుడు నామినేషన్ వేసిన ప్రతి వ్యక్తి నేను గెలుస్తా అనే ఊహాలు ఉంటారు ఎవరే కానీ ప్రజల తీర్పును ఎవరు కూడా
శిరస వహించాల్సిందే. చూడాల్సిందే వాళ్ళ తీర్పును శిరస మనం వహించాలి, చూసుడు కాదు. అంతే. వాళ్ళు ఏది తీర్పిస్తే ఆ తీర్పు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి, దాని ప్రకారం పోవాలి. చేసినా చేయకుండా పక్క పెడతాంటే పక్కకు ఉండాల్సిందే. అంతే. అంతేగాని మేము ఇది ఇంకా వస్తాము చేస్తాము అన్నది డబ్బులు ఉన్నాయి అనుకొని వాళ్ళకి అఫీషియల్గా 1500 1400 కోట్లు ఉన్నాయి కదా ఖర్చు పెడతాము అది దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు. అది ఉండదు. ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఎక్సైడ్ కావడానికి ఉండదు. ఉమ్. ఒకసారి అధికారము చేతిలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ రావాలంటే ప్రాంతీయ పార్టీలకు చాలా కష్టం. కష్టం. అట్లా అందుకోసము ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలు విద్యావంతులు అవుతున్నారు, వివేకవంతులు అవుతున్నారు, వాళ్ళకు చదువు సంధ్యలు అన్నీ వచ్చేసినాయి. ఏం జరుగుతున్నాయని ఇప్పుడు ఫింగర్ టిప్స్ మీద అమెరికా లేనిది, అమెజాన్ లేనిది, ఆఫ్రికా లేనిది అన్నది మనకు ఇక్కడ క్షణంలో వాట్సాప్లో ఏం జరుగుతున్నది కాడికి వచ్చేస్తున్నారు. ఫింగర్ టిప్స్ మీదకి వచ్చే ప్రపంచం అంతా ఫింగర్ టిప్ మీద ఉన్నది ఇప్పుడు. మొత్తం స్మార్ట్ ఫోన్లో ప్రపంచం. అందుకోసం వీళ్ళు అనుకున్నది ఇంకేమైతుంది, ఇంకా వీళ్ళ దూరాన్ని మార్చుకుంటే తప్ప వీళ్ళకి అంత ఈజీ కాదు. రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 3 పార్టీల లీడ్ ఉంటుంది. మూడు స్తంభాల ఆట. సో ఇప్పటి వరకు ఈ 2 పార్టీలే హోరాహోరీగా పోటీ చేస్తే ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అవుతుంది. బీజేపీ 100% యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ కాదు మాధవ్ గారు? ఆల్రెడీ బీజేపీకి పార్లమెంట్లో అది అసెంబ్లీలో 14% వచ్చింది, 8 ఎమ్మెల్యేలు గెలిచిర్రు. తర్వాత 10 ఎంపీకి వచ్చే వరకు 35% వచ్చి 8 ఎంపీలు గెలిచారు. 8 అంటే 56 సెగ్మెంట్లు, 56 అసెంబ్లీ సెగ్మెంట్లు. అంటే సగం రాష్ట్రం వాళ్ళ కంట్రోల్ ఉన్న వాళ్ళకు గెలిచినట్టే లెక్క. వాళ్ళు మంచి చేస్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఇష్టానుసారం చేయడానికి ఉండదు. వాళ్ళు బీఆర్ఎస్ అనుకున్నంత ఈజీ కాదు. కేసీఆర్ ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఆయన ఫామ్ హౌస్లు ఉన్నా రావాలన్నా చేయాలన్నా అంత ఏమన్నా పాలసీ అక్కడ నుండి చేయగలుగుతారు. కానీ కేసీఆర్ చేసిన ఇక్కడ మొట్టమొదటి తప్పు ఏదైతుందో ఉద్యమకారులందరినీ తరిమేసిండు. ఉద్యమకారులందరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళి ఉద్యమ ద్రోహులందరినీ లోపల తీసుకున్నాడు. అది చాలా పెద్ద తప్పు. ఆయన బండబూతులు తిట్టిన వాళ్ళు కూడా పిలిచి మంత్రి పదవులు ఇవ్వడము, ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వడం అవన్నీ చేసింది కదా, ప్రజలు గ్రహిస్తారు కదా. అనుకో అంతే. ఇక్కడ ఎక్కడ జస్ట్ 2% మార్జిన్ మీదనే మొత్తము రూలింగ్ డిసైడ్ అయిపోతుంది. 2% తక్కువ వస్తే ఎగిరిపోతారు, 2% ఎక్కువ వస్తే గెలిచిపోతారు. అట్లా